అధ్యక్ష, ఈ హౌస్లో చాలా మందికి కూడా పరిచయం ఉంది. చెన్నారెడ్డి గారు ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో ఒక మహా రాజకీయ నాయకుడిని, మన రాష్ట్రానికి దేశానికి ఏనలేని సేవ చేసిన వ్యక్తిని మనం పోగొట్టుకోవడం జరిగింది. వీరు సుమారు 5 దశాబ్దాలకు పాటు రాష్ట్ర రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో ఎంతో యాక్టివ్గా ఉంటూ అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయనంటూ తనదైన శైలిలో రాజకీయాలు నడిపినటువంటి మహాదిట్ట అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 1919 జనవరి 13వ తారీఖున రంగారెడ్డి జిల్లాలో పెద్ద మంగళవారం గ్రామంలో ఆయన జన్మించారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలపైన ఎంతో ఆసక్తితో ఉండేవారు. ఉస్మానియా యూనివర్సిటీలో MBBS డిగ్రీ, అందులో కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. అయితే డిస్టింక్షన్లో పాస్ అయిన తర్వాత ఆయన ప్రాక్టీస్ పెట్టడం, అయితే ఆ రోజు నిజాం పోరాటంలో ఆయన పైన ఒత్తిడి వచ్చినప్పుడు ఆయన ప్రాక్టీస్ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. భారత రాజకీయ కాంగ్రెస్కు విభాగంగా ఉన్నటువంటి ఆంధ్ర మహాసభ ద్వారా ఆయన క్రియాశీల రాజకీయాలకు రావడం జరిగింది. 27 సంవత్సరాల్లోనే ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయిన ఘనత కూడా చెన్నారెడ్డి గారికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర సమరం కోసం జైలుకి వెళ్లారు. అదే కాకుండా నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రముఖమైన పాత్ర వహించారు. అంతేకాకుండా 31 సంవత్సరాలు వయసులోనే చెన్నారెడ్డి గారు ప్రొవిజనల్ పార్లమెంట్లో ఎలక్ట్ కావడం, పార్లమెంట్ మెంబర్గా ఉండడం, అదే కాకుండా ఆ రోజు పార్టీ విప్ కూడా ఆయన పనిచేశారు. ఆ విధంగా ఆనాటి పార్లమెంట్లో అతి చిన్న వయసులోనే ఆయన పార్లమెంట్ మెంబర్ అయ్యారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 52లో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి గెలవడం జరిగింది. బూరుగుల రామకృష్ణారావు గారి యొక్క కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. అదే మాదిరిగా 57లో మళ్లీ కాంగ్రెస్లో అసెంబ్లీలో మళ్లీ గెలవడం జరిగింది. అయితే నీలం సంజయ్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కేబినెట్లో చేరలేదు. 64లో మళ్లీ 64, 67లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ అనేక కీలకమైనటువంటి మంత్రి పదవులు నిర్వహించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్లో గవర్నర్ అయ్యారు. ఆ తర్వాత పంజాబ్ గవర్నర్ అయ్యారు. రాజస్థాన్ గవర్నర్గా పనిచేశారు. తర్వాత మనకు తమిళనాడులో కూడా గవర్నర్గా ఆయన చనిపోయే వరకు గవర్నర్గా ఉన్నారని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా 89లో ఆ రోజు PCC, ముందుగా 78లో PCC ప్రెసిడెంట్ కావడం, ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం, ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా రెండోసారి 89లో మళ్లీ ముఖ్యమంత్రి PCC ప్రెసిడెంట్ అయి ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు ఫేస్ చేసి మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నేను కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొదటిసారి అయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒకే పార్టీలో ఉన్నాం. అయితే రెండోసారి 89లో నేను ప్రతిపక్షంలో చాలా మంది సభ్యులకు ఉన్నారు, లీడర్లు ఉన్నారు. ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మేము ఆయన క్రిటిసైజ్ చేసినంతగా ఎవరు క్రిటిసైజ్ చేసి ఉంటారేమో, కానీ ఆయన చూస్తే ఒక స్టేట్స్మెన్గా ఎప్పుడు మేము ఆయన క్రిటిసైజ్ చేసినా చాలా హుందాగా, చాలా టీవీగా ఆయన చెప్పిన సమాధానాలు అయితే చాలా పౌరుషంగా, ఓ విధంగా వాడిగా వేడిగా అన్ని విధాలుగా సమాధానం ఇచ్చినా బయట పోయిన తర్వాత మాత్రం ట్రూ డెమోక్రటిక్గా వ్యవహరించారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు కూడా ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు మీరంతా బాగా నాతో ఫైట్ చేశారని చెప్తూనే బయట మాత్రం పోయినప్పుడు ఒక స్నేహితుడుగా ఆయన ట్రీట్ చేసేవారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా రాజకీయాల్లో ఒకసారి ఆలోచించినప్పుడు చాలా ఓర్పు ఉండేది, నేర్పరి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక స్టేట్స్మెన్ స్పిరిట్లో ఎప్పుడూ రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి చెన్నారెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు ఈ హౌస్లోని 90-91లో నో కాన్ఫిడెన్స్ పెట్టాం. ఆ నో కాన్ఫిడెన్స్లో వారు ఇచ్చిన సమాధానం మీరు చూస్తే చాలా, ఆయన స్పీచ్ ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఒక చరిత్రాత్మకమైనటువంటి స్పీచ్ని ఇక్కడి నుంచి కూడా ఇవ్వడం జరిగింది.
ఆ విధంగా కూడా వారు ఒక విషయంలో చెప్పాలంటే సబ్జెక్ట్ చాలా క్షుణ్ణంగా పోవడం, ఎక్కడ రివ్యూకి పోయినా చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం, ఎక్కడ ఏ మీటింగ్కి వచ్చినా చాలా తరువుగా ప్రిపేర్ అయి రావడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఆయన మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఏదైనా రివ్యూ మీటింగ్ తీసుకున్నాడంటే అధికారులు కూడా చాలా భయపడి ఆ విధంగా రివ్యూకి వచ్చేవారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నో పనులు చేశారు. ఇంటింటికి దీపం, ఊరూరికి బస్సు కూడా ఆయన ఇచ్చిన స్లోగన్. ఆ విధంగా 78 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రవేశపెట్టడం కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకే ఓటు ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. అదేవిధంగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,37,000 ఎకరాల భూమిని 75,000 మందికి పేదలకు పంచడం జరిగింది. సెట్విని కూడా స్వయం ఉపాధి పథకం ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో నిరుద్యోగులైన యువకులందరికీ ఉద్యోగాలు కల్పించాలని సెట్విని ప్రవేశపెట్టారు. ఇదే కాకుండా 90లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం కాకుండా ప్రపంచ బ్యాంకు నుంచి 730 కోట్ల రూపాయలు రుణం కూడా తెప్పించి ఆ ప్రాంతంలో డ్రైనేజ్ వర్క్లు కానీ అదే మరి కెనాల్ వర్క్లు కానీ రోడ్డు వర్క్లు కానీ కంప్లీట్ చేశారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి జూబ్లీ హిల్స్ లో ఫిల్మ్ నగర్ రావాలని చెప్పి ఆయన డెసిషన్ తీసుకుని కొంత స్థలాన్ని ఇచ్చి ఫిల్మ్ మన ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందో ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ రావడం కోసం ఎనలేని కృషి చేశారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఒకసారి ఆలోచించినప్పుడు చాలా నిర్మోహమాటంగా మాట్లాడేవారు. ఓసారి ఆయన చేసిన కార్యక్రమాలు మనం చూస్తే 50 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంకా పైన ఉన్నారు. ఎప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీ లేని పోరాటం చేశారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా నిర్మోహమాటంగా ఒకసారి ఇందిరాగాంధీ కూడా ఒకసారి ఆలోచిస్తే ఎవ్వరూ డిఫైర్ కాలేదు. అలాంటిది ఆ పార్టీలో ఉంటూ ఆమెను కూడా ఒకసారి తప్పులు వచ్చినప్పుడు కానీ నిర్మోహమాటంగా ఎదుర్కొన్న వ్యక్తి చెన్నారెడ్డి గారిని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు బాగా జ్ఞాపకం ఉన్న ఆయన చనిపోక మునుపు రోజు వాళ్ళ ఇంట్లో పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు నన్ను కరుణానిధి తమిళనాడు సీఎంని జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ని మన గవర్నర్ని మమ్మల్ని అందరినీ మధ్యాహ్నం భోజనానికి పిలిచారు. ఆ రోజు మాట్లాడుతూ ఉంటే జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ ఒక మాట అన్నారు, ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఇంకో గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలను డీస్టెబిలైజ్ చేయకూడదు, దానివల్ల నష్టాలు వస్తాయి. ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో కొన్ని ఎలక్షన్స్ పెట్టుకుని చేసిన దానివల్ల కొన్ని నష్టాలు వచ్చాయని ఆయన అనుభవాలు ఆయన చెప్పినప్పుడు ఆ విషయమే కాదు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు డీస్టెబిలైజ్ చేయకూడదు, నన్ను కూడా ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా మార్చారు, ఆ విధంగా కూడా డీస్టెబిలైజ్ చేశారని చెప్పి నిర్మోహమాటంగా చెప్పిన వ్యక్తి చెన్నారెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం. ముందు రోజున ఆ రోజు మాట్లాడినప్పుడు చాలా హుషారుగా చాలా హుందాగా ఉండడం జరిగింది. అలాంటి వ్యక్తి ఆ రోజు గుండెపోటు రావడం, అదే మరి హాస్పిటల్ అడ్మిట్ చేయడం, అడ్మిట్ చేస్తానే ఆయన చనిపోవడం జరిగింది. నాకు ఉదయం ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పటికీ ఆయన చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా రాష్ట్ర మంత్రివర్గం కానీ అదే మరిగా మనం చాలా మంది కూడా మా యొక్క హోమేజ్ని ఆయనకు పే చేయడం జరిగింది. ఆయన పైన ఉండే గౌరవంతో నేను హాస్పిటల్ నుంచి నేను కానీ కేబినెట్ మినిస్టర్ అందరం కలిసి ఇంటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అవన్నీ కూడా గవర్నమెంట్ ఫ్యూనరల్స్ కింద డిక్లేర్ చేశాం. ఆ విధంగా గవర్నమెంట్ ఫ్యూనరల్స్ కూడా చేశాం. అదే మరి ఈ నెలలోనే 12వ తారీఖున ప్రభుత్వ పరంగా ఆయన సంతాప సభను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఇంకా ప్రభుత్వం ఏమేం చేయాలనో ఆలోచించి అవి కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు వారి యొక్క మరణం మన రాష్ట్రానికి దేశ రాజకీయాలకు ఒక తీరని నష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మీ దగ్గర తెలియజేసుకుంటున్నాను. అందరూ నమస్కారం.